So start with definite integration. Definite integration. Okay. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే సపోజ్ నేను సపోజ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మన కాన్స్టెంట్ వస్తుంది కదా. ఇఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అన్నాను అనుకోండి. ఓకే. ఇఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. అంటే ఇండైరెక్ట్ చేసింది ఏంటి ఇక్కడ, ఇంటిగ్రేట్ చేసిన తర్వాత అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి. ఓకే. ఆర్ ఇంకొంచెం క్లారిటీగా చూస్తే దీన్ని. ఓకే. సో ఆ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి లిమిట్స్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే. అంటే ఎట్లా వస్తుందంటే నీకు జీ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ ఆఫ్ జీ ఆఫ్ ఏ ప్లస్ సి, ఆ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ క్యాన్సిల్ అయిపోయి యూ విల్ గెట్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అనమాట. అది సో బేసిక్ స్ట్రక్చర్ అది డెఫినెట్ ఇంటిగ్రేషన్కి. సో లిమిట్స్ ఉంటాయి, లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. ఏ ఈజ్ ద లోవర్ లిమిట్ అండ్ బి ఈజ్ ద అప్పర్ లిమిట్. సో ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వచ్చిన ఫంక్షన్లో అప్పర్ లిమిట్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ తర్వాత లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. నా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి జామెట్రికల్ సిగ్నిఫికెన్స్. సరే, దానికన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ 0 to π/2. ఓకే. డిఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఏంటి, మైనస్ కాస్ ఎక్స్. సో లిమిట్స్ ఫ్రమ్ 0 to π/2. సో 0 to π/2 అంటే ఫస్ట్ π/2 పెట్టేస్తే 0, తర్వాత 0 పెడితే 1. సో మైనస్ 0 మైనస్ ఆఫ్ -1, దట్ ఈస్ ది ఆన్సర్, +1. జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. అండ్ ఇది బేసిక్గా డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇదన్నమాట. నెక్స్ట్ లెట్స్ సీ ద జామెట్రికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ geometrical meaning or geometrical significance of definite integration. ఓకే. సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్ వాల్యూస్. ఇంటిగ్రేషన్ అంటే సమ్మేషన్ రా ఫస్ట్. అసలు ఇంటిగ్రేషన్ అంటే సమ్మేషన్, ఇంటిగ్రేట్. ఓకే. అన్ని కలపండి అని బేసిక్గా. ఓకే. సో సమ్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్ వాల్యూస్, ఫంక్షనల్ వాల్యూస్ ఫ్రమ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ టు ఎక్స్ ఈక్వల్స్ టు బి, అంతే అయిపోయింది. ఓకే. దాని మీనింగ్ అది జామెట్రికల్గా ఎట్లా వస్తుందో చూడండి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్ వాల్యూస్ ఫ్రమ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ టు ఎక్స్ ఈక్వల్స్ టు బి, ఆల్ ది ఫంక్షన్ వాల్యూస్. ఓకే. లెట్స్ సే అది సైన్ ఎక్స్ ఫంక్షన్ తీసుకున్నాం కదా ఇందాక, 0 to π/2 ఉంది కదా. ఇంకోటి 0 to π చేసామని ఇంక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 0 to π సైన్ ఎక్స్ డిఎక్స్ ఏమొస్తుందో చూడండి. ఓకే. 0 to π or 0 to 2π for that matter. So minus cos x, limits from 0 to π, you'll get 2. Next 0 to 2π తీసుకున్నాం అనుకో, 0 to 2π sin x dx, which will give you minus cos x from 0 to 2π. అవునా. సో 0 to 2π cos 2π 1, cos 0 కూడా 1, 0 అయిపోతుంది. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్ ఇది ఏ టు బి సైన్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది లెట్స్ సే నీకు గ్రాఫే సైన్ ఎక్స్ మోడ్లో తీసుకుంటాను చూడండి. ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ కిందకి వెళ్తే ఏమొస్తుందో. ఓకే. ఎక్స్ యాక్సిస్. సో లెట్స్ సే ఇది సైన్ ఎక్స్ గ్రాఫ్ అనుకున్నాం కదా ఇందాక. సో దిస్ ఇస్ సైన్ ఎక్స్ గ్రాఫ్, y యాక్సిస్ 0 π 2π π/2 3π/2. ఓకే.
నవ్ వెన్ ఐ సే 0 to π/2, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫంక్షన్ వాల్యూస్ వెరీ క్లోజ్ గా, ఇంకా గ్యాప్ ఉండదు కదా, ఇంకా 0 నుంచి π/2 వరకు ప్రతి ఎక్స్ వాల్యూ దగ్గర ఫంక్షన్ వాల్యూస్ అన్ని తీసుకొని యాడ్ చేయండి అంటే దాని మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ గా 0 నుంచి π/2 వరకు ఈ గ్రాఫ్ కి, ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్స్ తో చేసిన ఏరియా ఫైండ్ చేస్తున్నాం అని ఇండైరెక్ట్ గా, అంతే కదా. 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ 0, తర్వాత ఇంకెంతో, ఇది ఈ ఫంక్షన్ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా, అది. సో విచ్ మీన్స్ దిస్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్ వాల్యూస్ ఫ్రమ్ x ఈక్వల్ టు ఏ టు x ఈక్వల్ టు బి అంటే. నెక్స్ట్ చూడండి, 0 to π అంటే ఇంకొంచెం యాడ్ అవుతుంది. See? ఆ రెండు సిమెట్రిక్ కాబట్టి రెండు ఈక్వల్ అయిపోయినాయి, 1+1 అందుకే 2 అయింది, చూడండి ఇక్కడ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ 0 నుంచి 2π వరకు ఎప్పుడైతే తీసుకున్నానో π to 2π ఎలా ఉంది? ఆ రీజియన్ అంతా ఎలా ఉంది? π to 2π రీజియన్ అంతా ఎలా ఉంది? బిలో ఎక్స్ యాక్సిస్ ఉందా? అంటే ఫంక్షన్ వాల్యూస్ నెగిటివ్ వస్తాయా? 0 నుంచి π వరకు ఫంక్షన్ వాల్యూస్ అన్ని పాజిటివ్ వస్తాయి అబోవ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి. π to 2π ఏమో ఫంక్షన్ వాల్యూస్ అన్ని నెగిటివ్ వస్తాయి బిలో ఎక్స్ యాక్సిస్ కాబట్టి. ఓకే, సో ఓవరాల్గా ఇక్కడ నీకు ఏమవుతుంది? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 0 వచ్చేస్తుంది అనమాట. 0 నుంచి π వరకు, π నుంచి 2π వరకు ఆ ఇంటిగ్రేషన్ వాల్యూ సేమ్ ఉంటుంది, ఆర్ యూ కెన్ సే ఆ ఏరియా వాల్యూ సేమ్ ఉంటుంది, బట్ బిలో ఎక్స్ యాక్సిస్ కాబట్టి నెగిటివ్, పాజిటివ్ ప్లస్ నెగిటివ్ విత్ ద సేమ్ న్యూమరికల్ వాల్యూ కాబట్టి 0 అయిపోతుంది ఆన్సర్. ఓకేనా? ఇంకొంచెం ఫర్దర్గా వెళ్తే దీంట్లో ఇంతవరకు నోట్ ఉందా? నౌ వెన్ ఐ సే దిస్ ఇస్ ద ఇంటిగ్రేషన్ 0 to π ప్లస్ π to 2π/2, ఇదేంటంటే నీకు 0 to π sin x dx ప్లస్ π to 2π sin x dx. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేస్తున్నాను. అది బేసిక్గా జరిగింది అక్కడ. ఆ రెండు వాల్యూస్ సేమ్ ఉంటాయి అండ్ బిలో ఎక్స్ యాక్సిస్ కాబట్టి. అండ్ వాల్యూ ఆఫ్ దిస్ రీజియన్, ఇంటిగ్రల్ వాల్యూ ఇస్ నెగిటివ్. ఇంటిగ్రల్ వాల్యూ ఇస్ నెగిటివ్. రీజన్ ఏంటి? ఆబ్వియస్లీ బిలో ఎక్స్ యాక్సిస్ కాబట్టి, ఫంక్షన్ వాల్యూస్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడ ఈ రీజియన్కి ఆబ్వియస్లీ ఇంటిగ్రల్ వాల్యూ పాజిటివ్ అనమాట. ఇంటిగ్రల్ వాల్యూ ఇస్ పాజిటివ్ బికాస్ అబోవ్ ఎక్స్ యాక్సిస్. అండ్ ఆ రెండు సిమ్మెట్రిక్ కాబట్టి నీకు సేమ్ వాల్యూ వచ్చి 0 అయిపోతుంది, అది. సో ఇంటిగ్రల్ మీనింగ్ అదిరా, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది అక్కడ. ఓకేనా? సో డెఫినెట్ ఇంటిగ్రల్ 0 నుంచి ఆర్ ఏ నుంచి బి వరకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్ వాల్యూస్ ఫ్రమ్ x ఈక్వల్ టు ఏ టు x ఈక్వల్ టు బి. లెట్స్ సే ఇదే క్వశ్చన్ when I say area subtended or area bounded by y equal to sin x graph with x axis between x equal to 0 and x equal to 2π అన్నాను అనుకోండి. ఓకే, you can't write this as 0 to 2π sin x dx అని డైరెక్ట్ రాయలేమన్నమాట, ఎందుకంటే దీని వాల్యూ నీకు 0 వచ్చేస్తుంది కదా. సో ఏరియాని 0 అని చెప్పగలమా? ఆబ్వియస్లీ లేదు. కాబట్టి 0 to π వరకు పాజిటివ్ ఉంది, π to 2π వరకు నెగిటివ్ వస్తుంది కాబట్టి, వాల్యూస్ నెగిటివ్ వస్తుంది కాబట్టి 0 అయిపోయింది. అందుకని డైరెక్ట్గా తీసుకోకూడదు అనమాట. వెన్ ఐ సే ఏరియా బౌండెడ్ బై సైన్ ఎక్స్ విత్ ఎక్స్ యాక్సిస్, యూ కాంట్ సే ఇట్ యాజ్ 0 ఆర్ డైరెక్ట్గా 0 to 2π అని రాయకూడదు. ఓకే, ఇన్స్టెడ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ 0 to π sin x dx. అది ఎట్లాగో పాజిటివ్ అని మనకు తెలుసు, దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ మాడ్యులస్ పెట్టేస్తే పైనుంచి 2π వరకు అది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. ఓకే, సో ఇంటిగ్రల్ π to 2π sin x dx. ఓకే, సో 0 to π sin x, π to 2π sin x కి మాడ్యులస్ పెట్టేయాలి. ఓకేనా? సో మాడ్యులస్ ఉంటేనే అది పాజిటివ్ అయిపోతుంది. ఫ్రమ్ దేర్ యుల్ గెట్ ది ఏరియా. సో జామెట్రికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ హియర్ ఇస్ ఏరియా. ఓకే, అండ్ యూ కెన్ సే ఏరియా వితౌట్ సైన్.
ఆ న్యూమరికల్ వాల్యూని వితౌట్ సైన్ తీసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఏరియా. విత్ సైన్ తీసుకుంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈస్ ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ విత్ సైన్, అలాంగ్ విత్ సైన్. సో రీజియన్ అబోవ్ ఎక్స్ యాక్సిస్ ని పాజిటివ్ గా కన్సిడర్ చేసుకోవాలి, రీజియన్ బిలో ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ గా కన్సిడర్ చేసుకుంటాం. నెగిటివ్ వాల్యూ వస్తుంది అది. సో ఇట్లా సపరేట్ చేయకూడదు, డైరెక్ట్ గా రాసేస్తే వచ్చేస్తుంది. అది ఇండైరెక్ట్. ఓకేనా? సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ అబౌట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఓకేనా? సో ఇంటిగ్రల్ వాల్యూ వస్తే నీకు ఓకే, ఇంటిగ్రల్ వాల్యూ వస్తే ఆ తర్వాత అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనమాట. సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇంతవరకు క్లియరా? సరే, నెక్స్ట్ పాయింట్ చూస్తున్నారు. ఇప్పుడు దేర్ సమ్ ప్రాపర్టీస్ హియర్. ప్రాపర్టీస్ దగ్గరికి వస్తే ఓకే, సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇంటిగ్రల్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0. అవునా కదా? ఎఫ్ ఆఫ్ ఒకవేళ జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఇంటీరియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ ఏ 0. సెకండ్ వన్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ మైనస్ ఇంటిగ్రల్ బి టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పచ్చా లేదా? అంతే కదా. ఇదేమో జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ వస్తుంది. ఈ మైనస్ లేకుండా బి టు ఏ తీసుకుంటే జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి వస్తుంది. సో ఆబ్వియస్లీ రెండు ఆపోజిట్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి వాల్యూస్. అండ్ ఇంకొకటి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విల్ బి ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ వై డివై విల్ బి ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ కే డికే ఎఫ్ ఆఫ్ టి డిటి. ఓకే, ఎఫ్ ఆఫ్ టి డిటి. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో వేరియబుల్ డస్ నాట్ మ్యాటర్. ఓకే, వెన్ ద లిమిట్స్ ఆర్ సేమ్. లిమిట్స్ సేమ్ ఉన్నప్పుడు వేరియబుల్ విల్ నాట్ మ్యాటర్, బికాస్ క్లియర్లీ ఇప్పుడు ఇంటీగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ అయితే ఇంటీగ్రల్ ఎఫ్ ఆఫ్ వై ఏమవుతుంది? జీ ఆఫ్ వై అవుతుంది. అంతే కదా? ఇంటీగ్రల్ ఎఫ్ ఆఫ్ వై డివై అనేది జీ ఆఫ్ వై అవుతుంది. సో జీ ఆఫ్ వై అవుతుంది కాబట్టి నెక్స్ట్ అప్పర్ లిమిట్స్ ఎట్లాగో ఏ టు బిఏ ఉన్నాయి కదా. సో జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఇది కూడా అంతే, జీ ఆఫ్ కే అవుతుంది. అండ్ దెన్ యూల్ గెట్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఇది కూడా అంతే, జీ ఆఫ్ టీ అవుతుంది, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇది జాగ్రత్త చూడాలి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇంటిగ్రల్ ఏ టు c1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ c1 టు c2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండ్ సో ఆన్ ప్లస్ cn టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే మధ్యలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నా కానీ, ఎన్ని ఎక్స్ వాల్యూస్ ఉన్నా కానీ ప్రతి ఎక్స్ వాల్యూ దగ్గర స్ప్లిట్ చేసుకుంటా వెళ్ళొచ్చు. అలా అని ప్రతి క్వశ్చన్కి స్ప్లిట్ చేయము, ఎక్కడ అవసరం అయితే అక్కడ స్ప్లిట్ చేసుకుంటే వెళ్తాం. ఓకేనా? ఇందాక ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఇది చేశాం కదా, 0 to π sin x dx, 5 to 2π sin x dx. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0 to 2π sin x dx విల్ బి ఈక్వల్స్ టు 0 to π sin x ప్లస్ 5 to 2π sin x. రెండు ఈక్వలే కదా. అది సో మధ్యలో ఉన్న ఎక్స్ వాల్యూ దగ్గర స్ప్లిట్ చేయొచ్చు. అది క్వశ్చన్ బట్టి డిపెండ్ అవుతుంది ఎక్కడ స్ప్లిట్ చేయాలి అనేది, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకేనా? అది సో c1 a to c1, c1 to c2, cn to b and so on up to f of x dx, where c1, c2, c3 and so on up to cn lies between a and b, and clearly c1 less than c2, c3 less than cn atla. So these are some basic properties anamata. Okay, now let's try to solve a problem on this fourth property. Okay, ఎట్లా వస్తుందంటే example, suppose f of x is equals to 2x plus 3, limits from 1 less than x less than 2, 5x minus 6
2 less than or equal to x less than 5. Next, 2 minus x square, 5 less than or equal to x less than 8. Now when I ask you, find integral 1 to 8 f of x dx అన్నాను అనుకో, ఒకటే ఫంక్షన్ ఉందా? లేదు కదా. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తావు? 1 నుంచి 2 వరకు 1 to 2 f of x dx ప్లస్ 2 to 5 f of x dx ఆబ్వియస్లీ ప్లస్ 5 to 8 f of x dx. అది ప్రాపర్టీ. ఒక్కో చోట ఒక్కో ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 2x ప్లస్ 3 దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 5x మైనస్ 6 అండ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. అది బేసిక్గా పాయింట్ ఇక్కడ. ఓకేనా? అందరిగా నోట్ ఉందా? అది స్ప్లిటింగ్ ప్రాపర్టీ అట్లా వస్తుంది అనమాట నీకు. ఇంకోటి చూద్దాం. ఇఫ్ ఇంటిగ్రల్ n టు n ప్లస్ 1, క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఇంటిగ్రల్ n టు n ప్లస్ 1 f of x dx is equals to n square plus n, then find integral minus 2 to 2 f of x dx. Then find integral minus 2 to 2 f of x dx. ఇది ఫంక్షన్, ఇది క్వశ్చన్. ఓకే, నా లెట్స్ సీ దిస్. సో మైనస్ 2 to 2 f of x dx, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇంటిగ్రల్ n టు n ప్లస్ 1. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే n అండ్ n ప్లస్ 1 లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఆర్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఓకే, సో n and n plus 1 are 2 consecutive numbers, natural integers, where n belongs to integers ఇక్కడ. ఓకే సరే, సో n నుంచి n ప్లస్ 1, సో మైనస్ 2 తర్వాత వచ్చే ఇంటీజర్ ఏంటి? మైనస్ 2 టు మైనస్ 1, మైనస్ 2 టు మైనస్ 1 f of x dx ప్లస్ మైనస్ 1 టు 0 f of x dx. అది చెప్పే కదా, క్వశ్చన్ బట్టి ఎక్కడ స్ప్లిట్ చేసుకోవాలని తెలుస్తుంది మనకి. 0 to 1 f of x dx plus 1 to 2 f of x dx. అదే ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏమవుతుంది? -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1. సెకండ్ క్వశ్చన్ సారీ ఫస్ట్ది -2 హోల్ స్క్వేర్ ప్లస్ లోవర్ లిమిట్ కదా n అంటే. ఇక్కడ n వాల్యూ ఏంటి? ఫస్ట్ ఇంటిగ్రల్లో n ఏంటి? -2. సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 plus 0 square plus 0 plus 1 square plus 1. This is the answer. అది స్ప్లిటింగ్ ప్రాసెస్ అట్లా ఉంటున్నాను. ఓకే, నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే సబ్స్టిట్యూషన్ ప్రాసెస్. సబ్స్టిట్యూషన్ అనేది జాగ్రత్త వినండి. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక స్టెప్ నీకు డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 1 ఇదే తీసుకుంటాం, మళ్ళీ ఇది మారట్లేదు. సరే, ఇంటిగ్రల్ 0 to π/2 sin square x into cos x dx. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అంటే స్టార్ట్ చేస్తాను. ఇంటిగ్రల్ 0 to π/2 sin square x into cos x. ఆబ్వియస్లీ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం మనం? sin x ఈక్వల్ టు t అని తీసుకుంటామా? నెక్స్ట్ స్టెప్ జాగ్రత్త చూడండి. sin x ఈక్వల్ టు t అని తీసుకుంటాం. సో 0 to π/2 t స్క్వేర్ cos x dx అనేది dt అయిపోతుంది, అవునా? ఇప్పుడు ఇందులో మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 0 to π/2 అనేవి ఏంటి? దీస్ ఆర్ ఎక్స్ వాల్యూస్ కదా. 0, π/2 అనేవి దీస్ ఆర్ ఎక్స్ వాల్యూస్. దట్ ఈస్ ఫైన్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ బికాస్ యూర్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dx ఉంది కాబట్టి యూర్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్.
కాబట్టి లిమిట్స్లో ఆబ్వియస్లీ ఎక్స్ వాల్యూసే ఉంటాయి. ఎప్పుడైతే నేను సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నానో సారీ వేరియబుల్ ఎలా మారిపోయింది, డిటి వచ్చేసిందా, అంటే నౌ యూర్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీలా మారిపోయింది. అప్పుడు లిమిట్స్ కూడా ఎలా ఉండాలి, టీ వాల్యూసే రాయాలి. అందుకని ఇది అవ్వదా. ఓకే, సో సబ్స్టిట్యూషన్ తీసుకోగానే ఆబ్వియస్లీ ఫస్ట్ స్టెప్ అనేది డిఫరెన్షియేషన్ అయిపోతుంది. కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. ఆ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనేది పక్కన పెట్టుకొని, సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ పక్కన పెట్టుకొని జాగ్రత్త చూడండి. లోవర్ లిమిట్ మొత్తం డీటెయిల్కి ఇక్కడ రాస్తున్నాను, నెక్స్ట్ ప్రాబ్లం నుంచి రాయనట్ల. లోవర్ లిమిట్ చూడండి, ఎక్స్ వాల్యూ 0 అయితే టీ వాల్యూ ఏంటి, సైన్ 0 0. అప్పర్ లిమిట్ చూడండి. సో మనకి సబ్స్టిట్యూషన్ అప్పుడు ఏం చేయాలంటే లిమిట్స్ని టీ వాల్యూస్లో మార్చుకోవాలంటే లిమిట్స్లో మనకుంది ఎక్స్ వాల్యూస్ కాబట్టి ఆ పర్టికులర్ ఎక్స్ వాల్యూస్ దగ్గర టీ వాల్యూస్ ఏమవుతాయో చూసి రాసుకోవాలి. నో అప్పర్ లిమిట్కి ఎక్స్ వాల్యూ π/2 కాబట్టి టీ వాల్యూ సైన్ π/2 విచ్ విల్ బి 1. ఓకే, ఇది నౌ ద క్వశ్చన్ చేంజెస్ టు ఇంటిగ్రల్ 0 to 1 టీ స్క్వేర్ డిటి. అంతే, అయిపోయింది. సో t³/3 లిమిట్స్ ఫ్రమ్ 0 to 1. సో 1/3, దట్ ఈస్ ద క్వశ్చన్. ఆర్ సార్ నేను లిమిట్స్ చేంజ్ చేయను అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఇంటీరియల్ t² dt కదా, అప్పుడు లిమిట్స్ పెట్టద్దు, లిమిట్స్ ఏం పెట్టద్దు, అలానే ఉంచండి. ఇంటీరియల్ t² dt అంటే t³ అంటే sin³ x/3. ఇప్పుడు నార్మల్ లిమిట్స్ పెట్టేయచ్చు మీరు. sin³ x/3 అంటే నువ్వు టీని మళ్ళీ రివర్స్లో ఎక్స్లో మార్చుకునే ప్రాసెస్ ఉంటే, ఓకే, ఆ ఇంటెన్షన్ ఉంటే, టీని ఎక్స్లో మార్చుకునే ఇంటెన్షన్ ఉంటే మళ్ళీ 0 to π/2 రాసేసుకోండి. ఏమంటే sin π/2 1/3 మైనస్ sin 0 అయిపోయింది. అది చిన్న చిన్న క్వశ్చన్స్కి ఓకే వర్కౌట్ అవుతుంది, కానీ మళ్ళీ టీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాసుకోవటం అనేది ఎందుకు అంటే, ఇక్కడ సింపుల్ ఫంక్షన్ ఎప్పుడైతే నువ్వు కాంప్లికేటెడ్ సబ్స్టిట్యూషన్ తీసుకున్నావో మళ్ళీ తీసుకొచ్చి టీ ప్లేస్లో అది తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఆ లిమిట్ అంతా అక్కడ పెట్టేసి అదంతా కాకుండా ఫస్టే సబ్స్టిట్యూషన్ అప్పుడు లిమిట్స్ చేంజ్ చేసేసుకుంటే డైరెక్ట్గా అయిపోతుంది. అండ్ ఇట్స్ సింపుల్ ఆల్సో. సో సబ్స్టిట్యూషన్ వర్క్స్ దట్ వే. ఓకేనా, సో సబ్స్టిట్యూషన్ అప్పుడు ఏం చేయాలి, లిమిట్స్ మార్చేయాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 to 2 x⁻²x ఆఫ్ 1 + log x dx. ఇంటిగ్రల్ 1 to 2 x⁻²x ఆఫ్ 1 + log x dx. నా ఆబ్వియస్లీగా సబ్స్టిట్యూషన్ ఏం తీసుకుంటారు, x⁻x ఈక్వల్స్ టు టీ అని తీసుకుంటాం, అవునా. సో లిమిట్స్ ఎలా మారిపోతుంది చూడండి, లోవర్ లిమిట్ x1 అయితే టీ వాల్యూ 1, x2 అయితే 2⁻2 4, x⁻x t dt అయిపోయింది. సో t²/2 ఫ్రమ్ 1 to 4. సో 4² 16/2 8 - 1/2, అది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఇంటిగ్రల్ 1/π to 2/π, 1/π to 2/π sin 1/x/x², sin 1/x/x² dx. సో ఇక్కడ నువ్వు తీసుకోవాల్సింది 1/x² కనిపిస్తుంది కదా, 1/x² దేని డిఫరెన్షియేషన్, 1/x దేనా. సో 1/x ఈక్వల్స్ టు టీ అని తీసుకుంటూ ఆబ్వియస్లీ -1/x² dx ఈక్వల్స్ టు dt వచ్చేస్తుంది. ఫ్రమ్ దేర్ ఆన్ ఇప్పుడు చూడండి లిమిట్స్, ఎక్స్ వాల్యూ 1/π అయితే టీ వాల్యూ π, ఎక్స్ వాల్యూ 2/π అయితే టీ వాల్యూ π/2. సో sin 1/x sin t అయిపోతుంది ఇంటూ -dt వచ్చింది. ఈ మైనస్ తీసేసి π/2 to π అని రాయచ్చా, సెకండ్ ప్రాపర్టీ రా. మైనస్ తీసేసి లిమిట్స్ ఇంటర్చేంజ్ చేయొచ్చు కదా, అది ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం ఆ ప్రాపర్టీ, గుర్తుంచుకోండి. సో ఇంటిగ్రల్ π/2 to π sin t dt విచ్ విల్ గివ్ యూ -cos t ఫ్రమ్ π/2 to π cos π -1 -1 +1 -0 1, ఇదే ఆన్సర్. ఓకేనా, సో సబ్స్టిట్యూషన్ తీసుకుంటే ఇక్కడ బేసిక్ మొత్తం చెప్పడానికి చెప్పే ఇంటెన్షన్ ఏంటంటే, మొత్తం చెప్పే పాయింట్ ఏంటంటే ఒకటే పాయింట్, లిమిట్ చేంజ్ అవ్వాలి. సబ్స్టిట్యూషన్ తీసుకోగానే లిమిట్ చేంజ్ అవ్వాలి. క్లియర్ అయిందా పాయింట్? ఓకే.
ఇంటిగ్రల్ 1/3 to 3 ఇక్కడ క్వశ్చన్ ఉండేవాళ్ళు. ఇంటిగ్రల్ 1/3 to 3 ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/3 బై ఎక్స్ పవర్ 4. ఒక్కసారి ఆలోచించండి పాజ్ చేసేది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నీకు డైరెక్ట్గా ఫంక్షన్ డిఫరెన్షియేషన్ కనిపిస్తుందా? లేదు. కాబట్టి కామన్ తీయాలి ఖచ్చితంగా. ఏం కామన్ తీస్తాం? ఎక్స్ ఫస్ట్ ఒక ఎక్స్ కామన్ తీయడానికి ట్రై చేస్తాం. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ పవర్ 1/3 వస్తుంది. అసలు ఫ్రాక్షన్ పాసిబిలిటీ లేదు అక్కడ. ఎక్స్ క్యూబ్ కామన్ తీయండి. నా వెన్ యూ టేక్ ఎక్స్ క్యూబ్ కామన్, బయటకు వచ్చి ఎక్స్ అవుతుంది. ఒక ఎక్స్ ఎక్స్ పవర్ 4 డివైడ్ అయితే ఎక్స్ క్యూబ్ మిగులుతుంది డినామినేటర్లో. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ బ్రాకెట్లో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కామన్ తీసావో యూ గోయింగ్ టు గెట్ 1/x² మైనస్ 1 హోల్ పవర్ 1/3 బై ఎక్స్ క్యూబ్ డిఎక్స్. క్లియర్లీ 1/x³ అనేది ఏ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు వస్తుంది? ఆ టర్మ్ 1/x² డిఫరెన్షియేట్ చేసినప్పుడు వస్తుంది. సో విచ్ మీన్స్ క్లియర్లీ యూ హ్యావ్ టు టేక్ ద సబ్స్టిట్యూషన్ హియర్. 1 మైనస్ 1/x² మైనస్ 1/x² మైనస్ 1ని టీ అనుకుంటాం. సో మైనస్ 2/x³ dx ఈక్వల్స్ టు dt. లిమిట్ చేంజ్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ 1/3 పెడితే మొత్తం కలిపి 9 అయిపోతుందా? 9 మైనస్ 1 8. సో 8. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 3 పెడితే 1/9 మైనస్ 1. సో 1/9 మైనస్ 1 అంటే యుల్ గెట్ మైనస్ 8/9 అంతే కదా. సో మైనస్ 8/9 and then you have t power 1/3 dt by minus 2. అది క్వశ్చన్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినంతా ఏంటంటే సబ్స్టిట్యూషన్. సో ఆఫ్టర్ టేకింగ్ ఏ సబ్స్టిట్యూషన్ ఇలాంటి క్వశ్చన్ నార్మల్గా ఆలోచించాలి. ఫస్ట్ ఈ సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలని ఆలోచించాలి. సో అక్కడ ఇండెఫినెట్కి డెఫినెట్కి చేయాల్సిన ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే ఇది లిమిట్స్ చేంజ్ అనమాట, అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ ఏంటంటే కంపారిజన్స్ ఆర్ కన్వర్షన్స్. Comparison of two integrals. Can say conversion of one integral in terms of expression of one integral in terms of other integrals. Okay, so expression of one integral in terms of other integral ఇది ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, బేసిక్ ఎగ్జాంపుల్ ఒకటి. ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ 0 to infinity if in is equals to integral 0 to infinity e power minus x into x power n minus 1 dx, then integral 0 to infinity e power minus lambda x into x power n minus 1 dx. అది ఓకే. సో ఈ అడిగిన క్వశ్చన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఎన్ రాయాలి. ఆప్షన్స్ అన్న అవే అనమాట. ల్యాండా ఇంటూ ఐఎన్, 1/λ ఇంటూ ఐఎన్, IN/λ పవర్ n, ఇవన్నీ ఉన్నాయి. సరే, ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సెకండ్ ఇంటిగ్రల్ ఫస్ట్ ఇంటిగ్రల్ టర్మ్స్లో రావాలి అంటే సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలనేది క్వశ్చన్. ఫంక్షన్ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ మారలేదు. ఇక్కడ ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ ఉంది, పైనేమో ఈ పవర్ మైనస్ ఎక్స్ మాత్రమే ఉంది. సో ఫస్ట్ అది చేంజ్ చేయాలి, అక్కడ ఆలోచించాలి ఫస్ట్. సో నువ్వు తీసుకున్న సబ్స్టిట్యూషన్ ఏమవ్వాలంటే λx ఈక్వల్స్ టు టీ అనే సబ్స్టిట్యూషన్ రావాలి.
అంతే కదా, ఈ పవర్ మైనస్ సింపుల్ టర్మ్ ఎక్స్ అనే టర్మ్ రావాలి. సో ఇక్కడ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ ఉంది కాబట్టి ల్యాండా ఎక్స్ని టీ అని తీసేసుకుంటే, సో ల్యాండా డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు డిటి అనమాట. ఇంటీరియల్ చూడండి, ఇంటీగ్రల్ ఎక్స్ జీరో అయితే టీ కూడా జీరో, ఎక్స్ ఇన్ఫినిటీ అయితే టీ కూడా ల్యాండా ఇంటూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ. సో లిమిట్స్ చేంజ్ అవ్వలేదు చూడండి, ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, ఎక్స్ అంటే టీ బై ల్యాండా హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డిఎక్స్ అంటే డిటీ బై ల్యాండా. అంతేనా కదా. ఇప్పుడు ఈ ల్యాండా పవర్ ఎన్ మైనస్ వన్ ల్యాండా పవర్ ఎన్ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది, 1/λ పవర్ ఎన్ ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ వన్ డిటి. లైక్ ఎ సెడ్, ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం చూడండి. థర్డ్ ప్రాపర్టీ ఏంటి, చేంజ్ ఆఫ్ వేరియబుల్ ప్రాపర్టీ. లిమిట్స్ సేమ్ ఉన్నప్పుడు వేరియబుల్ డస్ నాట్ మ్యాటర్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఈ ఐఎన్లో ఏముంది, 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్, ఇక్కడ అదే సేమ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉంది, విచ్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ఐఎన్ అనమాట. సో విచ్ విల్ గివ్ యూ ఐఎన్ బై ల్యాండా పవర్ ఎన్. ఇస్ దట్ క్లియర్? ఐఎన్ బై ల్యాండా పవర్ ఎన్. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. If integral 0 to 1, if integral 0 to 1 tan inverse x by x dx is equals to k into 0 to pi by 2 x by sin x dx. Nice. సో ఏదో ఒకటి 0 to pi by 2 x by sin x తీసుకొని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్లో మార్చుకోవచ్చు. ఏది సింపుల్ అనుకుంటారు చూడండి, ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్లో మార్చడమే సింపుల్ కదా, ఎందుకంటే ఇన్వర్స్ రిమూవ్ చేయడం ఈజీ కదా. సో లేని ఇన్వర్స్ని తీసుకురావడం మళ్ళీ కష్టం, ఉన్న ఇన్వర్స్ని రిమూవ్ చేయడం ఈజీయే. సో ఫస్ట్ లెట్ సింప్లిఫై దిస్. ఇది I1, ఇది I2 అనుకుందాం, ఇది I1 అనుకుందాం, ఇది I2 అనుకుందాం. సో లెట్స్ ఫస్ట్ I1 డిస్కస్ చేసుకుంటాం. x ఈక్వల్స్ టు tan తీటా అనుకోండి, అంతే కదా. ఏం చెప్పాను ఇంతకుముందు, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ రిమూవ్ చేసుకోవాలంటే సబ్స్టిట్యూషన్ ఎలా రావాలి, అది రిమూవ్ అయ్యేలా రావాలి. అంటే x ఈక్వల్స్ టు tan తీటా. ఓకే, x tan తీటా dx సీకెండ్ స్క్వేర్ తీటా d తీటా. లిమిట్స్ జాగ్రత్తగా. x బై సైన్ ఎక్స్ ఉందా, 0/2 వస్తుందా, 5/4 ఉంది కదా ఇక్కడ. సరే, నో వరీస్. చూడండి, సో ఇంటిగ్రల్ 0 to 1, ఇంటిగ్రల్ 0 to π/4 tan ఇన్వర్స్ ఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ బికమ్స్ తీటా బై ఎక్స్ అంటే tan తీటా dx అంటే సీకెండ్ స్క్వేర్ తీటా d తీటా. జాగ్రత్త చూడండి, ఇంటిగ్రల్ 0 to π/4 సీకెండ్ స్క్వేర్ తీటా 1/cos స్క్వేర్, ఇది sin బై కాస్ రా. ఒక కాస్ క్యాన్సిల్ అయిపోయి ఒక కాస్ మిగులుతుంది, సైన్ తీటా ఇంటూ కాస్ తీటా డి తీటా. నెక్స్ట్ స్టెప్, 0 to π/4 2తో మల్టిప్లైస్ డివైడ్ చేస్తే 2 తీటా బై సైన్ 2 తీటా ఉంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆలోచించండి, ఓకే. 2 తీటా బై సైన్ 2 తీటా, ఇక్కడేమో ఎక్స్ బై సైన్ ఎక్స్. అక్కడ నుండే కాదు, వేరే రకంగా కూడా థాట్ రావచ్చు. 0 to π/2 ఉంది, ఇక్కడేమో 0 to π/4 ఉంది. కంపేర్ చేయొచ్చా డైరెక్ట్గా? లేదుగా, అంటే లిమిట్స్ సేమ్ చేసుకోవాలి. లిమిట్స్ సేమ్ రావాలంటే π/4 అనేది π/2కి కన్వర్ట్ అవ్వాలి అంటే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఏం రావాలి, క్లియర్లీ 2 తీటాని టీ అని తీసేసుకుంటే అప్పుడు 2 ఇంటూ π/4 అనేది π/2 అయిపోతుంది. ఆర్ ఇక్కడ ఉన్న 2 తీటా ప్లేస్లో సింపుల్ ఎక్స్ అనే టర్మ్ రావాలి. చూడండి, ఈ రెండు చూడండి, ఆర్హెచ్ఎస్ అన్న ఇప్పుడు మనం రాసుకుంది చూడండి. 2 తీటా ఉండకూడదు, సింపుల్ ఎక్స్ రావాలి. అంటే 2 తీటాని సింపుల్గా టీ అని రాసేసుకుంటే 2d తీటా ఈక్వల్స్ టు డిటి వస్తుంది. సో విచ్ విల్ గివ్ యూ 2 ఇంటూ లోవర్ లిమిట్ తీటా 0 పెడితే టీ కూడా 0, తీటా π/4 పెడితే టీ వాల్యూ π/2, ఇట్ బికమ్స్ π/2. అండ్ దెన్
2 తీటాని టీ అనుకున్నాం. t/sin t d తీటా అంటే dt/2. సో విచ్ విల్ గివ్ యూ 1/2 ఇంటిగ్రల్ 0 to π/2. ఇంకెక్స్ అని రాసేయచ్చు అది కూడా టీ తీసేసి. సో విచ్ విల్ బి ఈక్వల్ టు x/sin x dx అనమాట. సో లిమిట్స్ ఏమున్నాయి కాబట్టి నేను వేరియబుల్ ఎలా మార్చుకున్నా కానీ ఇట్ వోంట్ చేంజ్ ది ఆన్సర్. సో 1/2. సో ఫైనల్లీ క్లియర్లీ k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. చూడండి సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలి ఎప్పుడైనా కానీ. నీకు ఎల్హెచ్ఎస్లో ఉందేంటి, ఆర్హెచ్ఎస్లో ఉందేంటి, లేదంటే ఇచ్చిందేంటి, అడిగిందేంటి, ఆ రెండు కంపేర్ చేసుకోవాలి. సో ఒకటి ఇంకొకలాగా మారాలంటే, ఒక ఇంటిగ్రల్ ఇంకొక ఇంటిగ్రల్ లా మారాలి అంటే సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలి. లేదంటే రెండు ఇంటిగ్రల్ యాడ్ చేయాలి. రెండు ఇంటిగ్రల్ ఎప్పుడు యాడ్ చేయగలం? లిమిట్స్ రెండు డెఫినెట్ ఇంటిగ్రల్ యాడ్ చేయాలంటే లిమిట్స్ ఏమై ఉండాలి అంటే, ఐ మీన్ ఫంక్షన్స్ కంబైన్ చేయాలి అంటే, ఇప్పుడు ఇంటిగ్రల్ a to b f of x dx ప్లస్ ఇంటిగ్రల్ a to b g of x dx అన్నాను అనుకోండి. సో క్లియర్లీ నీకు ఇంటిగ్రల్ a to b f of x ప్లస్ g of x అని రాసేయచ్చు కదా. ఓకే. సో రెండు డెఫినెట్ ఇంటిగ్రల్ కంబైన్ చేసి సింగిల్ ఇంటిగ్రల్లో రాసుకోవాలి అంటే లిమిట్స్ సేమ్ ఉండాలి. సో అప్పుడప్పుడు ఏం చేస్తాం, లిమిట్స్ సేమ్ ఉండేలాగా లిమిట్స్ సేమ్ తెచ్చుకోవడానికి సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలనేది ఆలోచిస్తాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏం ఆలోచించాం, లిమిట్స్. అసలు లిమిట్స్ గురించి ఆలోచించడం లేదు మనం, ఎందుకు లిమిట్స్ సేమే ఉన్నాయి ఆల్రెడీ. సో ఇచ్చిన ఫంక్షన్ మారాలంటే అలా తీసుకోవాలి సబ్స్టిట్యూషన్. సెకండ్ క్వశ్చన్లో కొంచెం అది కొంచెం ఇది ఉంది. ఇంకో క్వశ్చన్ చేద్దాం. సో f of x dx, if f of x is equals to integral 1 to x log t by 1 plus t square dt. ఓకే. చూడండి మంచి క్వశ్చన్ ఇది. దెన్ ఈస్ f of x ఈక్వల్స్ టు మైనస్ f of 1/x. అది క్వశ్చన్. ఇప్పుడు మీకు చెక్ చేద్దాం. అంటే f of 1/x అనేది మైనస్ f of x అవుతుందా అనేది క్వశ్చన్. లెట్స్ సి అవుతుందేమో. నా ఇది f of x ఈక్వల్ టు f of 1/x. సో ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, ఆబ్వియస్లీ f of 1/x ఫైండ్ చేయాలి. f of 1/x అంటే ఇంటిగ్రల్ ఎక్కడ x ఉంటే అక్కడ 1/x పెట్టేస్తాం. టీని 1/t చేయటం కాదురా, log t by 1 plus t plus t square. సరే ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్తాను చూడండి. ఇంటిగ్రేషన్ ఏంటి, ఇంటిగ్రల్ వేరియబుల్ ఏంటి, t కదా. అంటే ఈ పర్టికులర్ ఇంటిగ్రల్కి ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ లోపల ఎక్స్ అనేది కాన్స్టెంట్, బయట అది ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి అది పక్కన పెట్టేయండి. బట్ ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ లోపల ఒకవేళ ఎక్స్ ఏదన్నా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏదన్నా ఉందనుకో, ఎక్స్ స్క్వేర్ని బయట రాసేయచ్చు హ్యాపీగా. ఓకే. సరే చూద్దాం నెక్స్ట్. ఇంటిగ్రల్ 1 to 1/x log t by 1 plus t square dt. ఓకేనా. నౌ మనం కంపేర్ చేయాల్సింది ఏంటి, f of 1/x f of x కంపేర్ చేయాలి కాబట్టి f of 1/x f of x కంపేర్ చేయాలి కాబట్టి f of x లో లిమిట్ ఏమో 1 to x ఉంది, f of 1/x లో లిమిట్ ఏమో 1 to 1/x ఉంది. అంటే రెండు కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, అట్లీస్ట్ లిమిట్స్ అయితే సేమ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ రెండు ఈక్వల్ అవుతాయా లేదా తెలియాలంటే అట్లీస్ట్ లిమిట్ అయితే సేమ్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ చేసి చెక్ చేయటం అనేది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే అసలు దీన్ని ఇంటిగ్రేట్ చేయలేము ఫస్ట్ థింగ్. ఓకే. సో ఖచ్చితంగా కన్వర్షనే చేసుకోవాలి. సో లిమిట్స్ సేమ్ అవ్వాలంటే 1/xని ఫస్ట్ టీ అని తీసేసుకుంటే మైనస్ 1/x స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. ఓకే కదా. 1/xని టీ అని ఎందుకు తీసుకున్నాము, మనకి 1 to x రావాలి. సో 1/x ప్లస్ సింపుల్ టర్మ్ రావాలి అంటే దాన్నే టీ అని తీసేసుకుంటే అయిపోతుంది. జాగ్రత్త చూడండి. ఇప్పుడు లిమిట్స్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఏం చేంజ్ అవ్వట్లేదు, అప్పర్ లిమిట్ 1 to 2 వచ్చింది. log t log 1/t ఆల్రెడీ టీ ఉందా, 1/x ఈక్వల్ టు k తీసుకుంటాం. వెయిట్ డిఫరెంట్ వేరియబుల్ అని చెప్తానే నేను తప్పు రాశాను. ఓకే సరే. ఇంటిగ్రల్ వేరియబుల్ ఏంటి, టీ కదా. టీ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి అంటే నువ్వు 1/t
ఇజ్ ఈక్వల్ టు సమ్ కే అని తీసుకుంటే నౌ యుల్ గెట్ -1/t² dt ఈజ్ ఈక్వల్స్ టు dk అని తీసుకుంటే ఆర్ y అని తీసుకుని చేయండి. నా టీ వాల్యూ 1 అయినప్పుడు కే వాల్యూ ఎంత? 1. టీ వాల్యూ 1/x అయినప్పుడు కే వాల్యూ ఎంత? x. అది నా లాగ్ ఆఫ్ 1/k అది బై 1 ప్లస్ 1/k ప్లస్ 1/k² ఇంటూ dt అంటే సరే. సో -1/t² dt t ఈక్వల్ టు 1/k రాస్తే అయిపోయేది. ఓకే. సో ఇక్కడ నుంచి dt ఈజ్ ఈక్వల్స్ ఏమన్నా -1/t² dk కదా. సో విచ్ విల్ గివ్ యూ -k² dk. అది రాసేయండి ఇక్కడ -k² dk. అది ఓకే. ఇప్పుడు చూడండి ఇంటీగ్రల్ 1 to x log 1/k అంటే -log k అని రాసేయచ్చు బై లిమిట్ సారీ 1 ప్లస్ k ప్లస్ k² ఎల్సిఎం తీసుకుంటే దిస్ ఇస్ వాట్ యుల్ గెట్. అండ్ యూ ఆల్సో హ్యావ్ మైనస్ ఓకే. సో dt అంటే -t² dk ఉంది. t అంటే 1/k కదా. సో -1/k² dk. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ హియర్ -1/k² dk. ఓకే. సో -1/k² dk k² క్యాన్సిల్. సో విచ్ విల్ గివ్ యూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. నువ్వేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. సో 1 to x log k మార్చేయచ్చా ఇంకా log x బై 1 ప్లస్ k ప్లస్ k 1 ప్లస్ x ప్లస్ x² dx అని రాసేయచ్చు. ఏం తీసేయచ్చు కదా. 1 to x సేమ్ లిమిట్స్ తీసుకున్నప్పుడు వేరియబుల్ చేంజ్ చేసేయచ్చు విచ్ ఇస్ అగైన్ ఈక్వల్ టు f of x అనమాట. సో f of 1/x ఈజ్ ఈక్వల్స్ టు f of x వచ్చింది మళ్ళీ. నౌ ఈజ్ f of x ఈక్వల్స్ టు -f of x? నో. నెక్స్ట్ సిమిలర్లీ if f of x is equals to integral 1 to x log t dt by t plus 1 integral 1 to x log t dt by t plus 1, then find f of x plus f of 1/x. ఓకే. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా క్వశ్చన్. సో f of 1/x అంటే రైట్ f of 1/x క్లియర్లీ ఇక్కడ. సో f of 1/x అంటే ఇంటిగ్రల్ 1 to 1/x log t dt by t plus 1. ఓకేనా. ఇది ఇప్పుడు రెండు యాడ్ చేయమని చెప్పాను నేను. f of x అండ్ f of 1/x యాడ్ అవ్వాలంటే లిమిట్స్ సేమ్ అయి ఉండాలా. లిమిట్స్ సేమ్ అవ్వాలి అంటే 1/x మళ్ళీ మారిపోవాలి సేమ్ ఇదే క్వశ్చన్ లాగా. సో యూ హ్యావ్ టు టేక్ t ఈక్వల్స్ టు 1/k ఆర్ dt ఈక్వల్స్ టు -1/k² dk. Okay. Now f of 1/x which will give you integral 1 to x t అంటే 1/k తీసుకున్నాం -log k అని రాసేస్తున్నాను బై t ప్లస్ లో 1/k పెట్టాను 1 ప్లస్ k/k అని రాస్తున్నాను. అది ఇంటూ dt అంటే -1/k² dk ఉంది. నా వాట్ విల్ యూ గెట్ 1/x. ఓకే. 1 to x లిమిట్ చేంజ్ చేసేయచ్చా ఇప్పుడు? చూడండి ఇక్కడ ఎక్స్ అని రాసిన ఓకే, టీ రాసిన ఓకే, బట్ పైన టీ ఉంది కాబట్టి టీ అని రాసేస్తాం. లాగ్ టీ బై 1 ప్లస్ టీ ప్లస్ t² dt. సరే ఇప్పుడు చూడండి మైనస్ మైనస్ తీసేస్తే ఒక k² క్యాన్సిల్. నా లాగ్ k బై k ఇంటూ 1 ప్లస్ k మైనస్ మైనస్ ప్లస్ లాగ్ టీ అని రాసేయచ్చా ఇంకా k తీసేసి log t by t into 1 plus t dt. అది
ఓకే, సేమ్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి కే ప్లేస్ టీ రాసినా ఎక్స్ రాసినా వై రాసినా ఏం కాదు ఇంకా. ఓకే, నౌ యాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్, నౌ యాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ 1/x విచ్ విల్ బి ఈక్వల్ టు, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైన 1 to x log t బై 1 ప్లస్ టీ అనేది కామన్ తీసేయచ్చు. అండ్ వీ హ్యావ్ 1 ప్లస్ 1/t కామన్ తీసిన తర్వాత t ప్లస్ 1/t క్యాన్సిల్, log t బై t dt అంతే కదా. ఇక్కడ t ప్లస్ 1 ఇక్కడ t ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇంటీరియల్ 1 to x log t బై t. సో log t ని మళ్ళీ సబ్స్టిట్యూషన్ విచ్ విల్ గివ్ యూ log t హోల్ స్క్వేర్ బై 2 అంతే కదా. log t నేను k అనుకుంటే మళ్ళీ 1/t dt అనేది dk అవుతుంది. మళ్ళీ లిమిట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా log t హోల్ స్క్వేర్ బై 2 1 to x. సో x పెట్టేసినప్పుడు log x హోల్ స్క్వేర్ బై 2, 1 పెట్టినప్పుడు 0 log 1. అది ఆన్సర్ ఫైనల్ గా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x అనేది log x హోల్ స్క్వేర్ బై 2. సో సబ్స్టిట్యూషన్స్ కన్వర్షన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకో క్వశ్చన్. తర్వాత ఇది ఒకటి చేయండి, మీరు చేయండి ఇది. ఇఫ్ ఇంటిగ్రల్ 0 to infinity root pi by 2, then integral 0 to infinity e power minus ax square dx is equals to what? ఓకే, రాబోతే అడగండి ఆ తర్వాత మళ్ళీ. సరే, ఇంకొకటి లెట్స్ లుక్ ఎట్ దిస్. ఫస్ట్ వీడియోరా స్లోగా చెప్తున్నాను, కొంచెం ఫాస్ట్ వెళ్తా తర్వాత అంటే ఎక్కువ గంటలు వచ్చేస్తాయి క్లాస్. 0 to infinity sin x by x dx pi by 2. తక్కువ డ్యూరేషన్ అయితే వీడియోస్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. sin క్యూబ్ x by x dx. ఇది ఆలోచించండి ఒకసారి పాజ్ చేసి. sin క్యూబ్ ఎక్స్ ఇచ్చిందేమో sin x, కావాల్సిందేమో sin క్యూబ్ ఎక్స్. ఎలా కన్వర్ట్ చేస్తాం సార్ ఆలోచించండి. సో sin క్యూబ్ అనేది తీసేయాలి. క్యూబ్ అనేది తీసేయాలంటే మళ్ళీ sin క్యూబ్ ఎక్స్ తీటా అనుకోలేంగా. క్యూబ్ తీసేయడం ఎట్లా, ఇండెఫినెట్లో చూసాం. sin క్యూబ్ని క్యూబ్ తీసేయాలంటే sin క్యూబ్ ఎక్స్ ఫార్ములా రాసుకోవాలి. మనం ఇక్కడ ఇంటిగ్రల్ 0 to infinity 3 sin x minus sin 3x by 4x dx. సో ఇది 2 ఇంటిగ్రల్స్ మారిపోతుంది. 3/4 ఇంటిగ్రల్ 0 to infinity sin x by x dx minus 1/4 ఇంటిగ్రల్ 0 to infinity sin 3x by x dx. ఓకేనా, ఇది ఎట్లాగో మనకు తెలిసింది π/2. పక్కన ఇంకోటి ఉంది, ఇది మార్చుకోవాలి. ఇది మార్చుకోవాలంటే 3x ఈక్వల్స్ టు y అని తీసుకుంటావు. సో 3 dx అంటే dy అయిపోయింది. అండ్ దెన్ వీ హ్యావ్ ఇంటిగ్రల్ x 0 అయితే y కూడా 0, x ఇన్ఫినిటీ అయితే y కూడా ఇన్ఫినిటీ. sin 3x యూ హ్యావ్ sin y బై x అంటే y by 3, dx అంటే dy by 3, 3 క్యాన్సిల్. సో -1/4 విచ్ ఇస్ అగైన్ π/2. సో 3/4 ఇంటూ π/2 -1/4 ఇంటూ π/2 అన్నమాట. సో 3/4 -1/4 అంటే 1/2 ఇంటూ π/2 విచ్ విల్ గివ్ యూ π/4. అది ఓకే. ఇంకా తర్వాత ప్రాబ్లమ్స్లో కొన్ని కన్వర్షన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, చలో ఈ వీడియోలో ఇంతవరకు చాలు.